తిరుపతి అటవీ ప్రాంతంలో జరిగిన ఎలక్ట్రీషియన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడైన హోంగార్డ్ మురళిని పోలీసులు అడ్డుకున్నారు. స్నేహితుడైన ఎలక్ట్రీషియన్ను తిరుచానూరు పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా పనిచేసే మురళి హత్య చేశాడు. మురళి గంజాయి తాగడాన్ని స్నేహితుడైన ఎలక్ట్రీషియన్ శ్రీనివాసరావు వీడియో తీశాడు. దీంతో ఆగ్రహించిన మురళి బీరు సీసాతో శ్రీనివాస్ను పొడిచి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మురళిని అరెస్ట్ చేశారు. మరో 6గురిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి అటవీ ప్రాంతంలో జరిగిన ఎలక్ట్రీషియన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడైన హోంగార్డ్ మురళిని పోలీసులు అడ్డుకున్నారు. స్నేహితుడైన ఎలక్ట్రీషియన్ను తిరుచానూరు పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా పనిచేసే మురళి హత్య చేశాడు. మురళి గంజాయి తాగటాన్ని స్నేహితుడైన ఎలక్ట్రీషియన్ శ్రీనివాసరావు వీడియో తీశాడు. దీంతో ఆగ్రహించిన మురళి బీరు సీసాతో శ్రీనివాస్ని పొడిచి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మురళిని అరెస్ట్ చేశారు. మరో 6గురిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ జగన్. ఏదైతే శాంతి భద్రతలను కాపాడాల్సిన ఓ పోలీసు గంజాయి సేవించడమే కాక దాన్ని చిత్రీకరించిన స్నేహితుడిని కూడా హతమార్చిన ఘటన ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. తిరుపతి రూరల్ మంగళం ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ శ్రీనివాసులు 34 వయసు తనది. దానికి సంబంధించి కూడా తన్నపల్లిలోని ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత నెల 28వ తేదీన తన స్నేహితుడైనటువంటి కమల్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ డ్రైవర్ గా పనిచేసే హోంగార్డు మురళి తదితరులతో మద్యం సేవించాడు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా మురళి గంజాయి సేవిస్తుండగా శ్రీనివాసులు కూడా ఒక వీడియోని తీయడంతో కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఉన్నాడు మురళి కూడా ఈ విషయాన్ని గమనించి అతనికి పదే కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఇది కాస్త హత్యకు దారి తీసిన విధంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ వద్ద ఉన్న వైన్ షాప్ లో వీళ్ళు కూడా సంబంధించి కూడా వైన్ వెళ్ళి అక్కడ మద్యం తీసుకొని అనంతరం అక్కడి నుంచి కూడా శ్రీనివాసుల పైన కూడా దాడి చేయగా కాగా చంద్రగిరి మండలం రామరెడ్డిపల్లి సమీపంలో అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బీరు బాటిల్తో కూడా పొడిచి అక్కడ హత్య చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గత నెల 30న శ్రీనివాసుల తమ్ముడు ప్రభాకర్ ఉన్నాడు. అతను కూడా ఇటు తిరుచానూరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కూడా ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా మిస్సింగ్ కేసుగా నమోదు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే తిరుచానూరు ప్రాంతంలో కూడా అంటే తిరుచానూరు చంద్రగిరి మండలం ప్రాంతంలో కూడా ఇతను విగతజీవిగా పడుండడాన్ని చూసి కూడా ఇటు పోలీసులు అయితే కూడా దీన్ని కుట్రపూర్ణంగా కూడా పరిశీలించిన నేపథ్యంలో దీనికి ఒక్కసారిగా చూసుకుంటే మాత్రం ఎవరైతే సిఐ సునీల్ ఉన్నారో దీనికి సంబంధించి ఎస్ఐ హోంగార్డుగా ఉన్నటువంటి వ్యక్తే ఈ హత్యను కూడా చేసినట్టు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం మాత్రం మురళిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. దీనికి హత్యకి సంబంధించినటువంటి మరో 6 మంది కూడా ప్రస్తుతం అబ్స్కాండర్లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకునే పరిస్థితుల్లో కూడా ఇటు పోలీసులు అయితే కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి గగన.
అంటే అసలు పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారా అంటే ఇప్పటికే 6 కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయా? రైట్, ఏదైతే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఈ మృతుడు తమ్ముడు కంప్లైంట్ ఇవ్వడంతోనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా అప్పుడు మిస్సింగ్ కేసుగా కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే 30వ తేదీ ఈ కేసును నమోదు చేశారు. అనంతరం కూడా గత 2 రోజులకు ముందు ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుడిని కూడా 2 రోజుల క్రితమే ఇటు చంద్రగిరి మండల ప్రాంతంలో కూడా ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం కూడా అది శ్రీనివాసులే అని నిర్ధారించుకున్న నేపథ్యంలో ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేయడంతో కూడా ఈ హోంగార్డు కూడా దీంట్లో హస్తం ఉన్నట్టు ప్రధాన నిందితుడు అతనుగా గుర్తించారు. అనంతరం కూడా ఆ నిందితుడిని విచారించగా మరో 6 మంది పేర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళని పట్టుకునే దిశగా కూడా పోలీసులు అయితే కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.